హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేయండి, భలే రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు పాలను పోసుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు పాలను అయితే మరిగించుకోవాలండి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వను వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక చేత్తో రవ్వను వేసుకుంటూ మరొక చేత్తో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే రవ్వ అనేది గడ్డ కడుతుందండి. ఈ విధంగా రవ్వ అంతా కూడా వేసుకొని ఈ రవ్వను పాలల్లో అయితే బాగా ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ రవ్వ మిశ్రమంలో 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా దగ్గరగా ఉడికిపోయి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా బాగా దగ్గరికి వచ్చేసి కడాయి నుంచి సపరేట్ అవ్వాలి. అంతవరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ కడాయిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇది మనకు పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ పంచదారను అయితే కనుక పూర్తిగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ పంచదార పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకి పంచదార అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలకి ఈ విధంగా మరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం వేళ్ళతో పట్టుకుంటే కాస్త జిగురు జిగురుగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను ఇలా దంచుకొని వేసుకోండి. ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ ఆయిల్ని అయితే కనుక బాగా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు అయితే మనం బైట్స్ అయితే తయారు చేసుకుందామండి. మనం ముందుగానే రవ్వ మిశ్రమం తయారు చేసి పెట్టుకున్నాం కదండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఒక చిటికెడు వరకు సాల్ట్, అలాగే ఒక చిటికెడు వరకు వంట సోడా వేసుకోండి. ఇలా సాల్ట్, వంట సోడా వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఇక్కడ రవ్వ మిశ్రమం అనేది చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. మీకు కాస్త గట్టిగా ఉంది అనుకుంటే 1-2 స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 1 కప్పు పాలకి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, కరెక్ట్గా అయితే సరిపోయింది. ఈ విధంగా అయితే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా రవ్వ మిశ్రమాన్ని అయితే కనుక ఇలా తీసుకొని రౌండ్గా బాల్ లాగా చుట్టుకోవాలి. ఇలా అరచేతిలో వేసి ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఎక్కడా కూడా క్రాక్స్ ఏమి రాకుండా ఉంటాయండి. చక్కగా వేలితో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకొని ఈ బైట్స్ని అయితే కనుక ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇదే విధంగా మొత్తం రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగే బైట్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఒకవేళ క్రాక్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, చూడండి ఈ విధంగా అరచేతిలో వేసి నిలువుగా తిప్పామంటే క్రాక్స్ అనేవి పోతాయండి. ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఇదే విధంగా అయితే బైట్స్ లాగా రెడీ చేసుకోవాలి. మీరైతే మీకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోండి. నేనైతే ఇలా చేశా కదండి. మీరు కావాలంటే ఈ విధంగా కొంచెం అరచేతిలో పెట్టుకొని ఇలా తిప్పారంటే మనకి సిలిండర్ షేప్లో వస్తాయండి. మీరు మీకు నచ్చిన షేప్లో అయితే రెడీ చేసుకోండి. మనం ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రవ్వ బైట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి వీటిని. అప్పుడే లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతాయండి. హై ఫ్లేమ్ పెట్టారంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ విధంగా స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతాయి. అన్నీ కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఇలా 1 కప్పు బొంబాయి రవ్వతో స్వీట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, మనకి షుగర్ సిరప్ కూడా బాగా వేడిగా ఉండాలి. ఒకవేళ మీకు చల్లారినట్లయితే 2 నిమిషాలు వేడి చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న ఈ రవ్వ బైట్స్ని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా అన్నిటికీ సిరప్ పట్టే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి. గెరటితో మాత్రం తిప్పొద్దండి, గెరటి పెట్టారంటే ఇవి చిదిరైపోతాయి. ఈ షుగర్ సిరప్ అన్నిటికీ కూడా ఈ విధంగా చక్కగా పట్టే విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల సేపు అయితే పక్కన పెట్టుకుందాము. 20 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి షుగర్ సిరప్ కూడా చక్కగా సరిపోతుందండి, ఎక్కువేం మిగలదు.
చూడండి కాస్త నానివి కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఎటు రాఖీ పౌర్ణమి దగ్గరలోనే ఉంది కదండి, రాఖీ పండగకి ఇలా చక్కగా ఇంట్లో ఉన్న ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేయండి. బయట వందలు ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్వీట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.